అందరికీ ఎలా ఉన్నారు? వచ్చేయండి దాబా స్టైల్ పన్నీర్ బటర్ మసాలా చేసుకుందామా? దానికోసం అని చెప్పి 2 ఆనియన్స్ కట్ చేసుకోండి. అలాగే 4 టమాటాలని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. దీంట్లోకి మనం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే నిజంగా చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ కర్రీస్లో కూడా ఇలా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకొని వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక పక్కన పెట్టుకొని నేను 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని ఈవెన్గా మనం క్యూబ్స్గా కట్ చేసుకోవాలన్నమాట. వీటిని మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇవి. తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక క్యూబ్ బటర్ వేసి అలానే 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేయాలన్నమాట. మనం పన్నీర్ని వేయించుకోవాలి కాబట్టి. తర్వాత కొంచెం మరిగాక ఇందులో పన్నీర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. వీటిని మంచిగా వేపుకోవాలన్నమాట. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్కి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేగిన పన్నీర్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. ఇవి ఎక్కువగా కుక్ అవ్వకూడదండి. తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకోవాలన్నమాట. గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుందండి, వీటి వల్ల టేస్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత 2 స్పూన్ల నేను పుచ్చపప్పు వేసానన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి. అసలు దాబాలో కంటే కూడా మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. 1 స్పూను నేను నువ్వులు వేసాను, అలాగే 1 స్పూన్ కొబ్బరి పొడి వేసాను. గ్రేవీ థిక్గా చాలా బాగా వస్తుందన్నమాట. వాటిని తీసేసి మరలా కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ని వేసాను. కొంచెం ఇందులో ఆయిల్ కానీ బటర్ కానీ ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే ఆ టేస్ట్ వస్తుందన్నమాట. పన్నీర్ బటర్ మసాలా ఎప్పుడైనా స్పైసీగా ఉండదు కదా, లైట్ స్మూత్గా కొంచెం స్వీట్గా అట్లా ఉంటుందన్నమాట. అందుకని ఇవి వేసుకోవడం వల్ల చాలా బాగా టేస్ట్ వస్తుంది. అలానే మనం కట్ చేసి పెట్టుకున్నాం టమాటాని కూడా యాడ్ చేయాలన్నమాట. ఇవి మంచిగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. బాగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇందులో ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి. లవంగం, యాలుక, చెక్క, అలా కొన్ని కొంచెం పువ్వు, ఇది జాపత్రి, ఇలా వేసి మసాలాను లైట్గా వేసుకోవాలన్నమాట. హెవీగా కాకుండా మంచిగా వీటిని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇలా తర్వాత బిర్యానీ ఆకు కొంచెం, కొన్ని గసగసాలు, వీటిని మంచిగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వీటిని మనం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది పేస్ట్ చేసుకోవడం మెత్తగా చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఫుడ్ కలర్ వల్ల సేమ్ రెస్టారెంట్ స్టైల్లో కలర్ వస్తుందన్నమాట. తర్వాత మరలా ప్యాన్ పెట్టుకొని ఒక బటర్ క్యూబ్ వేసుకున్నాను, కొంచెం ఆయిల్. ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. నేను జీలకర్ర వేసి తాలింపులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలండి. పచ్చివాసన పోతేనే కూర కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం ఇంకా ఇది యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఏదైతే మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉందో ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేయాలండి. చాలా బాగుంటుంది. ఇలా దాబాలో కూడా ఇంత టేస్ట్ ఉండదండి. మనం ఇంట్లో మంచిగా హైజెనిక్గా ప్రిపేర్ చేసుకుంటే ఫుడ్ చాలా బాగుంటుంది కదా. పిల్లలకైనా మనకైనా సాల్ట్ యాడ్ చేశాను. కారం కూడా ఎక్కువ కాకుండా కొంచెమే వేసుకోండి, ఎందుకంటే పన్నీర్ మనకి స్పైసీగా ఉండదు కాబట్టి. ఇలా మూత పెట్టేసుకోవాలన్నమాట కొంచెం సేపు. ఇలా మూత పెట్టడం వల్ల ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుంది, మంచిగా కూర అంతా మగ్గుతుందన్నమాట. ఆ గ్రేవీ అంతా అలా ఆయిల్ అంతా మనకి పైకి రావాలన్నమాట. ఆయిల్ పైకి వస్తే అప్పుడు మనకి మొత్తం ఆ గ్రేవీ అంతా బాగా ఉడికినట్టు అనమాట. ఇలా ఉడికిన దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ కాకుండా నార్మల్గా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మంచిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇందులో లైట్గా షుగర్ వేసాను. మీ దగ్గర ఉంటే రసం పౌడర్ లేదా సాంబార్ పౌడర్ వేసి కొంచెం కసూరి మెంతి వేయాలన్నమాట. ఇలా మంచిగా దగ్గర పడుతుంది అనమాట. అప్పుడు పాల మీద మీగడ వేసాను, లేకపోతే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఇంక ఇప్పుడు నేను ఇవి పన్నీర్ యాడ్ చేశాను అనమాట. ఈ టైంలో యాడ్ చేస్తే ఎక్కువగా కుక్ అవ్వకుండా మనకి కరెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి. మంచిగా
చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా! మంచిగా బాయిల్ అయిపోతుంది. తర్వాత దింపే ముందు కూడా మనం కొంచెం చిన్న బటర్ ముక్క వేసుకున్నామంటే బావుంటుందనమాట. ఇంకా టేస్ట్ వస్తుంది. అందుకే బటర్ కానీ, ఆయిల్ కానీ ఎక్కువ పడుతుందండి ఇందులో. ఫైనల్‌గా కంప్లీట్ అనమాట. ఈ టెక్స్చర్‌లో వస్తుంది మనకి. మనం సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇది చపాతీలోకైనా, మంచి జీరా రైస్‌లోకైనా చాలా బావుంటుందండి. నేనైతే చపాతీ కాంబినేషన్ బావుంటుందని చపాతీ చేశాననమాట. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. నిజంగా మీరు ఇంకెప్పుడు రెస్టారెంట్‌లో తినాలి అని అనుకోరనమాట. చపాతీ కోసం నేనొక 2 గ్లాసెస్ చపాతీ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసి పెరుగు వేశాను. పెరుగు వేయడం వల్ల చపాతీ చాలా స్మూత్ వస్తుందండి. లైట్‌గా షుగర్ వేశాననమాట. ఇలా చేయండి. చపాతీ చాలా స్మూత్‌గా అసలు మీకు 1 డే మొత్తం అసలు 24 అవర్స్ కూడా చపాతీ అస్సలు గట్టిపడదండి. చాలా స్మూత్‌గా వస్తుందనమాట. చాలా బావుంటుంది. చపాతీకి వచ్చిన సీక్రెటే అది. లేకపోతే కొన్ని వేడి నీళ్ళు కలుపుకున్నా బావుంటుందనమాట. కొంచెం ఆయిల్‌తో ప్రెస్ చేసి దీన్ని మనం ఒక 10-15 మినిట్స్ క్లోజ్ చేసి ఉంచాలనమాట. తర్వాత ఇలా రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకుంటే బావుంటుందండి. చపాతీ కూడా నీట్‌గా వస్తుంది. స్మూత్‌గా వస్తుంది. అసలు మనం చాలా అంటే చాలా మెత్తగా దూదిలా వస్తుందనమాట. ఇది చాలా మనం పుల్కా కూడా చేసుకోవచ్చండి. పుల్కా కూడా ఇంకోసారి ట్రై చేద్దాము. ప్రస్తుతానికి చపాతీ ఇందులో బావుంటుందని చేస్తున్నాననమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కలర్ కూడా అసలు. తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని 2 వైపులా ఈవెన్‌గా కాల్చుకోవాలనమాట. ఇలా ఒకసారి ఇంట్లో మీరు ట్రై చేయండి. అసలు మీరు ఇంకెక్కడికి వెళ్ళరు. ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం కష్టపడితే చాలండి. నిజంగా బయటి కంటే ఇంట్లోనే బాగా చేసుకోవచ్చనమాట. నేను చపాతీలు ఫినిష్ చేసి ఇంకా ఇలా సర్వ్ చేసుకున్నాను. నాకైతే బాగా కుదిరాయండి చపాతీ గానీ, పన్నీర్ బటర్ మసాలా గానీ. నేనైతే ఎక్కువ బయటికెళ్ళమండి. ఇంట్లోనే ఎక్కువ చేసుకోవడానికి ఇష్టపడతాను. చిన్న బాబు కాబట్టి బయట ఫుడ్ అంతా మంచిది కాదని. నా వీడియోని మీరు ఇంతవరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా తినడం నాకు చాలా ఇష్టమండి. నేను చాలా మంచి ఫుడ్డీ అనమాట. మా ఇంట్లో కూడా అందరూ మంచి ఫుడ్డీస్.